సింగరేణి కార్మికులు భరోసా కల్పించే లక్ష్యంతో బీజేపీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ కొమరయ్య, మాజీ ఎంపీ బొర్ర నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల 2 బొగ్గు గని సింగరేణి కేటాయించిన నేపథ్యంలో కార్మికుల ఆహ్వానం మేరకు ఈ 2 రోజుల యాత్ర చేపట్టినట్టుగా బీజేపీ తెలిపింది. 4 జిల్లాల్లో కార్మికులతో ముఖాముఖి సమావేశాలు, పలు గనుల సందర్శనతో యాత్ర కొనసాగనుంది. సింగరేణి కార్మికులకు ఒక భరోసా కల్పించడానికి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రాంతంలో కూడా రేపు 2 రోజులు ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. వారితో పాటు మేమందరం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు మరి బొగ్గు గనుల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి ఆదాయం కూడా పెరగబోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి అనేక అపోహలను తొలగించినటువంటి క్రమంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కార్మికుల మధ్యలో గడపడానికి ఈరోజు రేపు వారితో సమావేశాలు, వారితో కార్మికులతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సో ఈ 2 డేస్ కూడా ఆ ప్రాంతంలో పర్యటన జరుగుతుంది. సో ఫస్ట్ కొత్తగూడెము, తర్వాత మణుగూరు, తర్వాత రాత్రి భూపాలపల్లి జరుపుకుంటారు. అది రేపు కూడా కంటిన్యూ అవుతుంది యాత్ర. సింగరేణి సంస్థని అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 2 ప్రభుత్వాలు కూడా వారు నిర్లక్ష్యానికి గురి చేసి దాంట్లో నష్టాలలో కూరుకుపోయినటువంటి ఒక సింగరేణి ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో, కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రయత్నంతో టెండర్స్ లేకుండా నామినేషన్ బేసిస్ మీద తడచల్ల 2 బ్లాక్ని సింగరేణికి అలాట్ చేయడం అనేది ఇది చాలా పెద్ద విషయం. దాదాపు 45 నుంచి 50 సంవత్సరాలు దాని యొక్క లైఫ్ ఏది ఉంటుందో, దాని యొక్క మైనింగ్ లైఫ్ ఏది ఉంటుందో దాదాపు 60,000 కోట్ల పైగా రెవెన్యూను మనకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సింగరేణి ఏదైతే నష్టాలు ఉందో ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏదైతే టెండర్ ప్రీమియం పెట్టుకుంటామో గతంలో ఈ 2000 సింగరేణి భరోసా యాత్ర ప్రారంభమైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. 2 రోజుల ఈ యాత్రలో భాగంగా ఈ రోజు యాత్ర ఎక్కడెక్కడ కొనసాగుతుంది, ఎవరెవరు పాల్గొంటారు ఈరోజు? థ్యాంక్ యూ సతీష్. సింగరేణి కార్మికులకు ప్రేమన్నామంటూ కూడా బీజేపీ భరోసా యాత్రను చేపట్టడం జరిగింది. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో డీకే అరుణతో పాటు అదేవిధంగా మాజీ ఎంపీ అయినటువంటి బొర్ర నర్సయ్య కూడా, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్యతో పాటు మరికొంతమంది నేతలు ఈ యాత్రలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు ప్రారంభమైనటువంటి యాత్ర 2 రోజుల పాటు సింగరేణి పరివాహక ప్రాంతాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. మొదటగా ఈ రోజు కొత్తగూడెం నుంచి మణుగూరు, అదేవిధంగా మణుగూరు నుంచి భూపాలపల్లి వరకు ఈ 3 ఏరియాల్లో ప్రధానంగా యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో ప్రధానంగా సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులతో ప్రధానంగా దాదాపు 40,000 మందికి పైగా ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో వారికి మేమున్నామంటూ వారితో ముఖాముఖి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి అంశంలో మొదటి రోజు ప్రధానంగా ఈ 3 ఏరియాల్లో ఉన్నటువంటి కార్మికులతో భేటీ కావడంతో పాటు అదేవిధంగా వారికి ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా సింగరేణి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా భేటీ అయి వారికి మేమున్నంటూ భరోసా ఇవ్వడంతో పాటు వారికి ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ కొత్తగూడెం కానీ మణుగూరుతో పాటు భూపాలపల్లి, తాడిచర్ల, రామగుండం మరియు మంచిర్యాల లాంటి ప్రాంతాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆ ఏరియాలో పర్యటిస్తే రేపు అనగా భూపాలపల్లి నుంచి ఆ కేటీకే వద్ద ఉన్నటువంటి 8 మైన్స్ వద్ద కార్మికులతో భేటీ అయ్యారు. భేటీ అవడంతో పాటు
అక్కడ ఉన్నటువంటి తాడిచర్ల మైన్స్ సంబంధించి. ఎందుకంటే సింగరేణి ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కురుకుపోతున్నటువంటి తరుణంలో కేంద్రం తాడిచర్ల 2ని సింగరేణికి అప్పగించినటువంటి నేపథ్యంలో ఆ కార్మికులు ముఖ్యంగా దీనికి సంబంధించి భరోసా యాత్రకి ఆహ్వానించినటువంటి నేపథ్యంలోనే కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతలంతా కూడా ఈ భరోసా యాత్ర చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు గోదావరి కానీ ఓపెన్ కాస్ట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కార్మికులతో ఈ విధంగా 2 రోజుల పాటు బీజేపీకి సంబంధించినటువంటి భరోసా యాత్ర అయితే కొనసాగుతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.